స్వారీ భారతీయ పురాణాల కాలం నుంచి ఎంతో ప్రాచుర్యం పొందింది. క్రీడా ప్రపంచంలో అరుదైన క్రీడగా హార్స్ రైడింగ్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా గుర్రపు పందాలు సైతం ట్రెండింగ్ లో ఉన్నాయి. గుర్రాలలో పలు జాతులు ఉన్నాయి. ఇందులో మార్వాడ్, గుజరాత్, సింధీ, బ్లడ్ లైన్, ఘాట్వాడ్, క్రాస్ లైన్ వంటివి ఉనికిలో ఉన్నాయి. సాధారణంగా గుర్రాలు 25 ఏళ్ల నుంచి 38 ఏళ్ల వరకు బతుకుతాయి. విశాఖ తూర్పులోని వాల్తేరు డిపో ఎదురుగా ఉన్న హార్స్ అకాడమీలో వందలాది మంది గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ నెలకు 15,000 నుంచి 20,000 శిక్షణ రుసుముగా ఉంది. భీమ్లీ నియోజకవర్గం పరిధి సాగర్ నగర్ వద్ద కూడా హార్స్ రైడింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. తగరపు వలసలో త్వరలో మరో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖలో కొందరు మహిళలు సైతం హార్స్ రైడింగ్ లో శిక్షణ పొందడం విశేషం. గుర్రపు స్వారీ వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. హార్స్ రైడింగ్ అకాడమీలో నేవీ, డిఫెన్స్, పోలీస్, లాయర్, జడ్జ్ వంటి వృత్తుల్లో ఉన్నవారు కూడా ఇక్కడ గుర్రపు స్వారీలో శిక్షణ పొందుతున్నారు. విశాఖ రాయల్ హార్స్ అకాడమీలో 14 గుర్రాలు ఉండగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఈ అకాడమీలో ప్రస్తుతం 150 మంది శిక్షణ పొందుతున్నారు. విశాఖలో ఏ సినిమా షూటింగ్ జరిగినా ఇక్కడి నుంచే గుర్రాలు అద్దెకు తీసుకుంటారు నిర్వాహకులు తెలిపారు. విశాఖలో మగధీర, లెజెండ్ తదితర సినిమా షూటింగ్లకు ఇక్కడి గుర్రాలను తీసుకువెళ్లడం విశేషం. సినిమాల్లో హీరో గుర్రపు స్వారీ దృశ్యాలను అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. పూర్వం రాజుల కాలంలో గుర్రాలను వాణిజ్య రవాణా సాధనాలుగా ఉపయోగించడం తెలిసిందే. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో సైతం గుర్రపు స్వారీని మనం చూడొచ్చు. అలాగే కొంతమంది వివాహాల సమయంలో వధూవరులను గుర్రపు బండ్ల మీద ఊరేగించడం ఫ్యాషన్ గా మారింది. గుర్రాలకు సాధారణంగా గోధుమ పొట్టు, మంచినీరు, క్యారెట్ వంటివి ఆహారంగా ఇస్తారు. గుర్రాలకు నాడ, కళ్ళకు గంతలు వంటివి కడతారు. ఇక గుర్రాల ఖరీదు లక్షల్లో ఉంటుందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్రపు స్వారీ టోర్నమెంట్లు కూడా జరుగుతుంటాయి. విశాఖకు చెందిన పలువురు రైడర్స్ పలు పోటీల్లో పాల్గొని పతాకాలు అందుకోవడం విశేషం. విశాఖలోని వాల్తేరు డిపో, లాసన్స్ బే కాలనీ రోడ్ల మీద నిత్యం హార్స్ రైడింగ్ దృశ్యాలు మనం చూడొచ్చు. మై నేమ్ ఇస్ గౌతమ్. మా దగ్గర గుర్రాలు ఉన్నాయి జాలర్పేట బస్ డిపోలో. సిన్స్ ఒక 10 to 15 years నుంచి హార్సెస్ తో ఉంటున్నాం. హార్స్ ట్రైన్ చేస్తాం. వీళ్ళంతా నా స్టూడెంట్స్. ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళి హార్సెస్ కొంటాం. దీని పేరు బాద్షా. 7 years దగ్గర నుంచి మా దగ్గర ఉంది. చాలా మంది ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్ని రికార్డులు అందరినీ బాగా ట్రైన్ చేస్తుంది హార్స్. వీళ్ళందరూ నా స్టూడెంట్స్. ఇప్పటి నుంచే తీస్తున్నాం. రాజస్థాన్ ఉంది, గుజరాత్, మార్వాడ్ ఉంది, పంజాబ్ లైన్ ఉంది, క్యాంటోర్ హార్స్ ఉంది, నాసిక్ బ్రీడ్లు అన్నీ ఉన్నాయి. ముంబై, గుజరాత్, ఒరిస్సా, కర్ణాటక, మళ్ళీ పూణే హార్సెస్ ఉన్నాయి. నాసిక్ దగ్గర మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 4 to 8:30 వరకు ఉంటుంది క్లాసెస్. పోలీస్ కేటగిరీ వస్తారు, ఆర్మీ వస్తారు, ఎన్ఎస్ఎస్ వస్తారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వస్తారు, డాక్టర్ వస్తారు, మెజిస్ట్రేట్, లాయర్. బాడీ అంతా స్టిఫ్ గా ఉంటుంది. 206 బోన్స్ అన్ని స్మాష్ అవుతాయి. డైరీ రోజు ఫిట్ గా ఉంటారు వాళ్ళు హార్స్ రైడింగ్ చేస్తే. అది బెనిఫిట్. బాహుబలి చూసాను, లెజెండ్ చేశాను, చాలా ఆల్మోస్ట్ చాలా షూటింగ్ లోకి వెళ్ళాను. అక్కడ రైడ్ చేశాను హార్స్. మగధీర చూశాను, రుద్రం దేవి చేశాను షూటింగ్. దీనికి ఇప్పుడు క్యారెట్ ఇస్తాం, బీట్రూట్ ఇస్తాం, ఉలవలు ఇస్తాం, పిల్లెట్స్ ఇస్తాం, రమ్ ఇస్తాం. ఎక్కువ ట్రాక్ లోకి వెళ్ళి ఇండిఫరెంట్ గా బిహేవ్ చేయకుండా ట్రాక్ లోకి వెళ్ళి బాగా మూవ్ అయింది అనుకో, ట్రాక్ లోకి వచ్చి రిలాక్సేషన్ అవ్వడానికి కోసం రమ్ ఇస్తాం. రమ్ తాగుతుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ట్రాక్కి వెళ్ళి ముందు అన్ని యానిమల్ డైట్లో ఉండాలి. డైట్లో పక్క డైట్లో ఉండదు. ఫుల్ డైట్లో ఉన్నది అనుకో, ఈ స్టమక్ రాకూడదు. స్టమక్ వస్తే పరిగెట్టలేదు. స్టమక్ వస్తే ఇది ఫ్లెక్సిబుల్ ఒకే పార్ట్లో ఉండదు. ఇది స్టడ్ ఫామ్కి వదిలిస్తాం. మంచి పంజాబ్ లైన్ ఇది. 7 years నుంచి దీనితో వచ్చిన అవుట్పుట్ని 7 lakhs అడుగుతున్నారు. దీన్ని 3 lakhs అడిగారు ఫస్ట్
జస్ట్ ఇది ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు బేబీ అప్పుడు. నేను ఒక స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. అంటే నేను టీఎన్సీ క్లబ్ అని ఒక ఈవెంట్ రన్ చేసేటప్పుడు హార్స్ షో చేద్దామని, కల్చరల్‌కి హార్స్ షో చేద్దామని ఒక చీఫ్ గెస్ట్‌గా మా షరీఫ్ గారిని పిలుద్దాం అనుకున్నాం. ఆ రోజు చూసిన తర్వాత నేను నెక్స్ట్ డే 10,000 లైక్ ఫీజ్ కట్టి నెక్స్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేశాను. వితిన్ 3 డేస్‌లో నేను హార్స్ నేర్చుకున్నాను. అది గౌతమ్ వల్ల, తర్వాత షరీఫ్ గారి వల్ల, ఉసామా వల్ల నా మీద ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 200 కిలోమీటర్స్ నేను లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేశాను. తర్వాత వీఆర్ ఫ్రమ్ వైజాగ్ రన్నర్స్ అండ్ వైజాగ్ వాలంటీర్స్ అండ్ వీటీఆర్ఏ విశాఖ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్ వీఆర్ ద అంటే మెయిన్ మెంబర్స్ నేను. ఇది ఏంటంటే మెయిన్ ఏంటంటే రేదర్ దెన్ స్పోర్ట్స్ హార్స్ అకాడమీ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో మెయిన్ స్పోర్ట్ అనమాట. లైక్ యూఎస్ పోలో ఇదంటే ఏంటంటే వెరీ పాష్ అండ్ హైజీన్ స్పోర్ట్. డబ్బులు కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంటాయి అనమాట. దీనికి మెయిన్లీ ఏంటంటే మా దగ్గర 11 టైప్ ఆఫ్ హార్సెస్ ఉన్నాయి. లైక్ దీని పేరు వచ్చేసి భాష, ఇట్స్ అరౌండ్ పంజాబ్ తెకిని తీసుకొచ్చాం. అలాగే దాని పేరు వచ్చేసి అర్జున్, అర్జున్, కోహ్నూర్, మున్నా, గోల్డెన్, సర్కార్, రోలెక్స్, అలా 11 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ నుంచి ఉన్నాయి.